పీఎంఈజీపీ అంటే ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంకరేజ్ చేయడానికి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. వాటిలో మనకు రూరల్ ఏరియాలో ఉంటే మహిళలకు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికైనా 35% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా జనరల్ మేల్ అయితే 25% సబ్సిడీ వస్తుంది. అర్బన్ ఏరియాలో 25% వరకు మ్యాక్సిమం పొందవచ్చు సబ్సిడీ. యాక్చువల్‌గా పీఎంఈజీపీ స్కీమ్ సబ్సిడీ పొందాలంటే మొదట మనము బ్యాంక్ నుంచి లోన్ అప్రూవ్ చేసుకోవాలి. సో బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్‌తో మనము పీఎంఈజీపీ లాగిన్ పోర్టల్‌లోకెళ్ళి ఉద్యోగ ఆధార్ నంబర్ అండ్ పాన్ కార్డ్, పాన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏజెన్సీ, అంటే మీరు ఏ ఏజెన్సీ ద్వారా సబ్సిడీ పొందాలనుకుంటున్నారు. వాటిలో 3 ఉంటాయి మేజర్‌గా. ఖాదీ బోర్డ్, ఖాదీ కమిషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డిఐసి. ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకుంటే ఆ ఏజెన్సీ వాళ్ళు మనల్ని వెరిఫై చేయడానికి వస్తారు. యూనిట్ నిజంగానే వీళ్ళు ఏర్పాటు చేస్తారా, బిజినెస్ చేస్తున్నారా, ఎంప్లాయ్మెంట్ జర్నీ కల్పిస్తున్నారా అంత వెరిఫై చేసుకున్న తర్వాతనే మనకు సబ్సిడీ రిలీజ్ చేస్తారు. ఈ సబ్సిడీస్ ఏవైనా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రమే పొందవచ్చు. ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం అలో లేదు. నేను యూనియన్ బ్యాంక్లో 25 lakhs ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. నాకు 25 లక్షల లోన్ అప్రూవ్ అయింది. దాంట్లో నాకు సబ్సిడీ 8,72,000 సబ్సిడీ వచ్చింది. మొదట మనము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సీఏ దగ్గర ప్రిపేర్ చేయించుకోవాలి. వాటిలో మనము మన బిజినెస్ ఏంటి, మన ఎక్స్పెండిచర్ ఏంటి, మన ప్రాఫిట్ ఏంటి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు మన లోన్ క్లోజ్ అవుతుంది, సో డీటెయిల్స్తోని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్ని తీసుకెళ్ళి మన బ్యాంకులో చూపించి ఇది నా ప్రాజెక్ట్, నాకు ఇంత లోన్ కావాలి, నేను ఇది స్కీమ్ కింద వెళ్తున్నాను అని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితేనంటే వాళ్ళకు మన ప్రాజెక్ట్ నచ్చితేనంటే లోన్ శాంక్షన్ చేస్తారు. లోన్ శాంక్షన్ అయిన తర్వాత లోన్ శాంక్షన్ లెటర్ని మనము పీఎంఈజీపీ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఏజెన్సీ, ఖాదీ బోర్డ్, ఖాదీ కమిషన్ ఆర్ డిఎస్సి, వాళ్ళకు ఒక కాపీ సబ్మిట్ చేయాలి. ఈ లోన్ శాంక్షన్ లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈడిపి ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అంటే ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే సబ్సిడీ మనకు వస్తుంది. ఈడిపి ట్రైనింగ్ మీన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అది కంప్లీట్గా ఆన్లైన్ కోర్సు. దాంట్లో 15 క్లాసులు ఉంటాయి, 15 క్లాసెస్, 15 క్లాసులు ఉంటాయి, 15 ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితేనే మనకు ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందినాకనే మనకు సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది. నాకు బ్యాంక్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 3 to 4 months టైం పట్టింది. బ్యాంక్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత పీఎంఈజీపీ సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక 4 to 5 months నాకు టైం పట్టింది. పీఎంఈజీపీలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఉంటే 35% సబ్సిడీ, సర్వీస్ సెక్టార్లో ఉంటే 25% వరకు సబ్సిడీ ఉంటుంది. అంటే సర్వీస్ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే సపరేట్గా 2 రంగాలు ఉంటాయి. సో మేజర్గా మనకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఉంటే మాత్రమే సబ్సిడీ తొందరగా వస్తుంది. సో మనకు వచ్చే సబ్సిడీ మిడిల్ అండ్ సబ్సిడీ. అంటే మనం లోన్ టర్మ్ 60 months పెట్టుకుంటే 30 months కంపల్సరీ ఈఎంఐ పే చేయాలి. 30 months తర్వాతనే మన సబ్సిడీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతవరకు బ్యాంక్ ట్రాన్సిట్ అకౌంట్లోనే ఉంటుంది. సో బ్యాంక్ ట్రాన్సిట్ అకౌంట్లో ఉన్నా కూడా మన లోన్ అమౌంట్లో ఈ సబ్సిడీ అమౌంట్ పోను మిగిలిన అమౌంట్కి మాత్రమే మనము ఈఎంఐ కానివ్వండి ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఈడిపి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ కోర్సు. మేజర్ 15 క్లాసెస్ ఉంటాయి. 1.5 hour క్లాస్, 2 hour క్లాస్ ఆర్ 3 hour క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ అనేటిని ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. 1 day 24 hours 8 to 9 క్లాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ మాత్రం డైలీ 1 రాయాలి. సో 15 days కంపల్సరీ 15 ఎగ్జామ్స్ రాయాలి. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే సర్టిఫికేట్ వస్తుంది, ఈడిపి ట్రైనింగ్ కంప్లీటెడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఈడిపి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా లీడర్షిప్ క్వాలిటీస్, మార్కెటింగ్ స్కిల్స్, ప్యాకింగ్ స్కిల్స్, ఇవన్నీ బిజినెస్ కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ అన్నీ కూడా ఈడిపి ట్రైనింగ్లో మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళకు బేసిక్గా నాలెడ్జ్ ఉండదు. వ్యాపారం ఎలా చేయాలి, ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలా మార్కెటింగ్ స్కిల్స్, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్యాకింగ్ డిజైన్ ఎట్లా చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వర్కర్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ పాయింట్స్ అన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ తెలియదు కాబట్టి మేము తెలుసుకోవడానికి ఈడిపి ట్రైనింగ్ అనమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ బిజినెస్ ఐడియా ఇవి 2 బాగుంటే ఖచ్చితంగా మనకైతే లోన్ వస్తుంది. సో ఈ స్కీమ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్రెడీ కోర్స్ ఉంది, పీఎంఈజీపీ లోన్ కోర్స్. ఈ లోన్ ను ఎలా పొందాలో క్లారిటీగా క్లియర్ గా కోర్స్ అయితే ఉంది 3 hours. సో ఇప్పుడే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.